పైన ఫోటోలో ఏం తెలియనట్టు అమాయకంగా కనిపిస్తున్న మహిళ పేరు ఆర్తి. గతంలో ఓ వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొంతకాలం పాటు తాళి కట్టిన భర్తతో బాగానే సంసారం చేసింది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ మహిళ భర్తను కాదని పక్కచూపులు చూసింది. ఈ క్రమంలోనే ఈ మహిళకు ఫేస్బుక్లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. కొంతకాలం పాటు ఆర్తి ప్రియుడితో చాటింగ్ చేసింది. చివరకు ఆమెకు భర్త కంటే ఫేస్బుక్ ప్రియుడే ప్రాణమనుకుంది. ఇందులో భాగంగానే ప్రియుడితో ఉండేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని ఆర్తి భర్తను దారుణంగా చంపింది. సినిమా స్టైల్లో ఉన్న ఈ క్రైమ్ స్టోరీ ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది ఉత్తరప్రదేశ్ బరేలీ పరిధిలో కందరపూర్ గ్రామం. ఇక్కడే రోహిత్ కుమార్, ఆర్తి దంపతులు నివాసముంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తలు ఎలాంటి గొడవలు లేకుండా కాపురాన్ని ఈడ్చుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆర్తి భర్తతో ఉన్న సుఖం చాలదన్నట్లుగా ఫేస్బుక్లో అనూజ్ పటేల్ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. వీరి పరిచయం రాను రాను వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. ఇక ఇంకేముంది, ఆర్తి తాళి కట్టిన భర్త కన్నా ప్రియుడితో ఉండేందుకు ఇష్టపడింది. రాను రాను ఈ అందాల సుందరికి భర్త కన్నా ప్రియుడే ఎక్కువయ్యాడు. ఈ క్రమంలోనే ఈ మహిళకు ఓ దుర్మార్గమైన ఆలోచనొచ్చింది. అదే భర్తను చంపడం. ఆర్తి ఇదే విషయాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే తన ప్రియుడికి వివరించింది. ప్రియురాలి మాటలు విన్న ప్రియుడు అనూజ్ పటేల్ ఎగిరి గంతేసినంత పనిచేశాడు. ఇక ఇద్దరూ అనుకున్నట్లుగానే రోహిత్ కుమార్ హత్యకు ప్లాన్ గీశారు. పక్కా ప్లాన్తో అడుగులు వేసిన ఆర్తి, అనూజ్ పటేల్ స్నేహితులతో కలిసి శుక్రవారం రోహిత్ కుమార్ను దారుణంగా హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న రోహిత్ కుమార్ కుటుంబ సభ్యులు ఆర్తిని నిలదీశారు. ఈ విషయంలో తనకేం సంబంధం లేదన్నట్లుగా ఆర్తి నటించే ప్రయత్నం చేసింది. కానీ ఎందుకో ఆర్తి మీద రోహిత్ కుమార్ కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్తిని ప్రశ్నించారు. మొదట్లో పొంతనలేని సమాధానాలు చెప్పిన ఆర్తి ఆ తరువాత అసలు నిజాలు వెళ్లగక్కింది. నేరం రుజువు కావడంతో పోలీసులు ఆర్తితో పాటు ఆమె ప్రియుడు అనూజ్ పటేల్, అతని స్నేహితులను అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతుంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఇదిలా ఉంటే, సాధించగల ఆత్మవిశ్వాసం వారి సొంతం. ఇవి వారి గురించి చెప్పే కొటేషన్లు. వారు చేసే పనులు మాత్రం దీనికి వ్యతిరేకం. చెడు వ్యసనాలకు బానిసలై కొందరు పెడదవ పడుతున్నారు. లక్ష్యం లేకుండా సరదాలు, సెల్ఫోన్లు, న్యూడ్ వీడియోలు, మందు, డ్రగ్స్కు అలవాటై తమ విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. పాఠశాల స్థాయిలోనే తప్పుదారి పడుతున్నారు. ఇదిగోండి ఈ ఘటనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. పాఠాలు బోధిస్తున్న ఓ మహిళా టీచర్ని వెనుక నుండి వీడియో తీసిన విద్యార్థి దానిని అశ్లీలంగా సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే, పెనుగంచిపోలు మండలంలోని ఒక ఉన్నత పాఠశాలలో ఓ మహిళా టీచర్ విధులు నిర్వహిస్తోంది. ఒకరోజు తరగతి గదిలో ఆమె బోర్డు వైపు తిరిగి పాఠాలు బోధిస్తుండగా 9వ తరగతి విద్యార్థి ఆమెను వెనుక నుంచి వీడియో తీసి దానికి అశ్లీల పాట జోడించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. గురువారం ఆ విషయం బయటకొచ్చింది. ఆ వీడియోను అప్పటికే చాలా మంది చూశారు. విషయం ఊరంతా తెలిసాక సదరు పాఠశాల హెచ్ఎం వరకు చేరింది. ఈ విషయం తెలుసుకున్న హెచ్ఎం ఆ విద్యార్థి తండ్రిని బడికి పిలిపించి విషయాన్ని వివరించారు. మీ కొడుకు ప్రవర్తిస్తున్న తీరు సరిగా లేదు, మా పాఠశాలలో వద్దు, టీసీ తీసుకుని వెళ్లిపోండి అని హెచ్ఎం గట్టిగా హెచ్చరించారు. ఈ ఒక్కసారికి వదిలేయండని విద్యార్థి తండ్రి ప్రాధేయపడ్డంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటన పట్ల పాఠశాలలో విధులు నిర్వర్తించే మహిళా ఉపాధ్యాయునులు బోర్డు వైపు తిరిగి పాఠాలు చెప్పాలంటేనే భయపడుతున్నారు. ఒకరికి జరిగినప్పుడే చర్యలు తీసుకోకపోతే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమవుతాయని వారు వాపోతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, పాఠశాలలు, కళాశాలలు యాజమాన్యం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఈ విధంగా తయారవుతున్నారు. శృతిమించిన ఈ విద్యార్థిని ఏ విధంగా దండించాలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.